మంచిర్యాల పట్టణంలోని గర్మిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1991-1992 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మంచిర్యాలలోని నార్త్ హోటల్లో ఘనంగా జరిగింది. విద్యార్థులు ఉపాధ్యాయుల ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరు అయ్యారు. సంవత్సరం ఉన్నటువంటి గర్మిల్లా పాఠశాల పూర్వ విద్యార్థులు ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులను పెట్టుకొని మరి వారిని సన్మానించడం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు శుభాశీస్సులు మరియు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈరోజు 33 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ కలిసి తీసుకున్నటువంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క విద్యార్థి దశను తెచ్చి వారందరూ కూడా సంతోషంగా ఉంటూ ఈ రోజు కూడా చాలా బాగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం దొరికినటువంటి మాకు వీళ్ళందరికీ ఆశీస్సులతో సహకరిస్తున్నాము. అందరూ మా మంచిర్యాలలో పెద్ద ఎత్తున, చిన్నగా కాదు పెద్ద ఎత్తున 1991-92 ఎస్ఎస్సి బ్యాచ్ ఏదైతే గర్మిల్లా స్కూల్ ఉందో ఆ గర్మిల్లా స్కూల్కు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కొత్త హోటల్ నార్త్ అనే హోటల్ లోపల మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా గత 2 నెలల క్రితం నుంచే ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించాలని చెప్పేసి స్టూడెంట్స్ కొందరు దాంట్లో డిసిషన్ తీసుకోవడం జరిగింది. మంచి శుభ పరిణామం ఇది. మంచిగా ప్రోగ్రాం కూడా చాలా సక్సెస్ కావడం జరిగింది. ఈ ప్రోగ్రాం రావాల్సింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఉండి ఈ ప్రోగ్రాం నిర్వహించిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే చాలా 33 సంవత్సరాల తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత ఇట్టి కార్యక్రమాన్ని చేయడం అనేది 33 సంవత్సరాల తర్వాత అంటే మా ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళని కలవడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇది చిన్న విషయం కాదు. ఈ ప్రోగ్రాం నిర్వహించే వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అయితే గత 4 రోజుల కింద నాకు ఫోన్ చేయడం జరిగింది. మిత్రుడు సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, తర్వాత రమేష్, గోపి, తర్వాత మన స్వామి కూడా పోటీసి మాట్లాడడం జరిగింది. అన్న మీరు తప్పకుండా రావాలి ప్రోగ్రామ్కి, మాకు మీరు స్పెషల్ గెస్ట్ లెక్క ఉంటారు. ఎందుకంటే మన బ్యాచ్ నుంచి మీరే ఎంఆర్ఓ ఉన్నారు, ఒక మండలం మేజిస్ట్రేట్గా మీరే ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు ఎంత పనులు ఉన్నామని రావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. వారి అభిప్రాయం మేరకు, వారి యొక్క రిక్వెస్ట్ మేరకు నాకు ఎన్ని పనులు ఉన్నా నాకు ఈరోజు నీట్ ఎగ్జామ్ డ్యూటీ కూడా ఉంది. ఈరోజు నీట్కు నాకు డ్యూటీ పడ్డది. యాజ్ ఏ మెజిస్ట్రేట్గా ఆ సెంటర్స్ని విజిట్ చేసి అక్కడ మెజిస్ట్రేట్గా డ్యూటీ చేయాలి. చేస్తే నాకు అనుకున్నా నాకు సడన్లీ ఇవ్వడం ఈ డ్యూటీ. అయితే కలెక్టర్ గారు పర్మిషన్ కూడా ఇవ్వడానికి నాకు నిరాకరించిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో కలెక్టర్ గారిని మరొక్కసారి కూడా ఫస్ట్ రెండవసారి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మా హైదరాబాద్ కలెక్టర్ గారిని. సార్ మేము 33 సంవత్సరాల తర్వాత ఒక సుదీర్ఘ కాలం తర్వాత మిత్రులందరూ కలుస్తున్నాము. మరి ఇది చాలా పెద్ద కార్యక్రమం చేస్తున్నాం సార్. రేపటి రోజున అందరూ కూడా పిల్లలు వారి పెళ్ళి పేరెంటాలు కూడా ఉంది సార్. అందరూ కూడా కలుసుకోవడం జరుగుతుంది సార్. కాబట్టి నాకు కంపల్సరీగా మీరు పర్మిషన్ ఇవ్వాలి సార్ అని చెప్తే కలెక్టర్ గారు మా జేసీ గారిని పర్మిషన్ ఇవ్వండి. మరి వారు 30 సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ మిత్రులు కలుసుకోవాలని చెప్పేసి
చెప్పడం జరిగింది. చెప్తే నిన్న సాయంత్రం నాకు పర్మిషన్ దొరికింది. ఆఫ్టర్ 6:30 తర్వాత, నిన్న సాయంత్రం 6:30 తర్వాత నాకు పర్మిషన్ దొరికితే నైట్లో నేను 12:30 వరకు మంచిగా మీకు చేరుకోవడం జరిగింది. ఎందుకంటే 33 సంవత్సరాల తర్వాత అందరూ మిత్రులను కలుసుకుంటున్నాం అనేది సంతోషం. తర్వాత ఇక్కడ ఎవరైతే ఆర్గనైజింగ్ చేశారో వాళ్ళందరూ మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి ధన్యవాదాలు, మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా గురువులు కూడా హాజరు కావడం, వారు ప్రభులింగం సార్ గారు వారు ఎప్పుడూ రిటైర్ అయ్యారు. వారు చాలా వృద్ధులు, వారు ఓల్డేజ్లో ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే చాలీసార్ గారు రిటైర్ అయ్యారు, శ్రీనివాస్ సార్ రిటైర్ అయ్యారు. తర్వాత మాధవి